వెల్కమ్ టు సతీష్ ఎడ్యుటెక్. ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి ముఖ్యమైన మ్యాథ్స్ మోడల్స్ లో భాగంగా ఇది పార్ట్ 6 వీడియో. మిగతా 5 వీడియోల లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అండ్ అదేవిధంగా ఎన్టీపీసీలో రిపీట్ అయినటువంటి మ్యాథ్స్ బిట్స్ పైన కూడా ఒక 5 వీడియోలు చేశాను. ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం 11 వీడియోలు ఉంటాయి. ఎవరైతే ఆ వీడియోలు అన్ని చూడలేదో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుంచి తప్పనిసరిగా 11 చూడండి. ఎందుకంటే సేమ్ మోడల్స్ మీకు గ్రూప్ డిలో కూడా కనబడే అవకాశాలు ఎక్కువగా ఉండడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, రెండు పూర్ణాంకాల వర్గమూలాల మొత్తము √14 + 8√3 అయినా ఆ రెండు పూర్ణాంకాల వర్గాల మొత్తము ఎంత అని అడుగుతుండు. సరే, ఇక్కడ ఏమంటుండు క్లియర్గా వినండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, రెండు పూర్ణాంకాల వర్గమూలాల మొత్తము అన్నాడు. సరే, పూర్ణాంకాలు రెండు అంటుండు కాబట్టి x, y అనేటువంటివి రెండు పూర్ణాంకాలను నేను అనుకుంటున్నా. ఓకే, పూర్ణాంకాలు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. వీటి యొక్క వర్గమూలాల మొత్తం అంటే √x + √y √14 + 8√3కి సమానం అని చెప్తుండు. అయితే ఇప్పుడు ఏమంటుండు మనకి, అయినా ఆ రెండు పూర్ణాంకాల వర్గాల మొత్తం ఎంత అని అడుగుతుంది. అంటే ఇప్పుడు మనకు x² + y² ఎంత అని మనకు అడగడం జరుగుతుంది. దాన్ని మనము కనుక్కుందాం. సో ఈ క్వశ్చన్ మనకి ఎప్పుడు వచ్చిందంటే ఆర్ఆర్బి గ్రూప్ డి November 2, 2018 షిఫ్ట్ 2లో ఉంది. నేను చెప్పింది ప్రీవియస్ క్వశ్చనా కాదా మీకు డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో November 2, 2018 షిఫ్ట్ 2 పేపర్ మీరు చూసినట్లయితే క్వశ్చన్ మీకు కనబడడం జరుగుతుంది. ఓకే, డేట్ కూడా మీకు మెన్షన్ చేస్తున్నా, క్రాస్ చెక్ చేసుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ముందుగా మనం ఏం చేద్దామంటే x² + y² కావాలి కాబట్టి దీనికి ఇరువైపులా వర్గం చేద్దాం. వర్గం చేస్తే మనకు రూట్స్ అయితే వెళ్ళిపోతాయి. సో ఇరువైపులా వర్గం చేద్దాం. ఇటు సైడ్ వర్గం అండ్ ఇటు సైడ్ కూడా మనము ఇరువైపులా వర్గం చేస్తున్నాం. వర్గం చేస్తే ఈ స్క్వేర్ కి రూట్ కట్ అయిపోతుంది అండ్ ఈ స్క్వేర్ కి, ఓకే, ఇక్కడ స్క్వేర్ కి రూట్ కట్ అవుతుంది, ఇక్కడ స్క్వేర్ కి రూట్ కట్ అవ్వదు. ఎందుకంటే ఇది x + a + b హోల్² రూపంలో ఉంది కాబట్టి కట్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి దీన్ని రాసుకున్నాం. సో a² అంటే √x² + √y² + 2ab అంటే √xy ఇది కట్ అయిపోయింది కాబట్టి మనకి ఏముంది 14 + 8√3 అనేటువంటిది ఉండడం జరిగింది. అవునా? సో ఈ స్క్వేర్ కి రూట్ కట్, ఈ స్క్వేర్ కి రూట్ కట్ అయిపోతుంది కాబట్టి x + y + 2√xy 14 + 8√3 అనేటువంటిది మనకు ఉండడం జరుగుతుంది. ఓకే, 14 + 8√3 అనేటువంటిది మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం గమనిద్దాం. ఇక్కడ గమనించండి, ఈ యొక్క x + y లో ఈ 14 కి సమానంగా ఉంటుంది. ఈ 2√xy అనేటువంటిది ఏదైతే ఉందో ఇది 8√3కి సమానంగా ఉండడం జరుగుతుంది అనమాట. కాబట్టి మనం ఏం చేస్తామంటే x + y 14 అని రాస్తాం. అండ్ అదే విధంగా మనకు 2√xy 8√3 అని రాస్తాం. ఓకే, ఇది సమీకరణం 1 అనుకోండి, ఇది సమీకరణం 2 అనుకోండి. ఓకే, సో ఇక్కడ 2√xy గురించి మాట్లాడదాం. 2√xy మనకు 8√3కి సమానం. 2 ఎక్కం 2 నల్లో కట్ అయిపోతుంది. అండ్ √xy 4√3కి సమానం. ఈ రూట్ మనం తీసేయాలి కాబట్టి రెండు వైపులా వర్గం చేస్తున్నా. సో ఇక్కడ వర్గం చేసినట్లయితే స్క్వేర్ కి రూట్ కి కట్ అయిపోతే మనకి ఏముంటుంది, xy మనకు 4 16. సో √3కి దీనికి కట్ అయిపోతే 3 ఉంటుంది. 16 × 3 దట్ ఈస్ ఈక్వల్ టు xy 16 × 48. సో xy 48. సో ఇక్కడ మీకు xy వాల్యూ తెలుసు, x + y వాల్యూ తెలుసు. మీకు ఏం కావాలి, x² + y² వాల్యూ కావాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ దీంతో వెళ్దాం. దీంతో వెళ్తే ఇక్కడ ఏం తెలుసు మీకు, x + y 14. అవునా? ఇప్పుడు దీన్ని రాసుకోవాలంటే ఇరువైపులా వర్గం చేస్తున్నా. ఓకే, ఇరువైపులా వర్గం చేస్తున్నా. ఎందుకు, x² + y² రావాలి కాబట్టి. సో x² + y² + 2xy మనకు 14² అంటే 196 రావడం జరుగుతుంది. అవునా? సో ఇక్కడ x² + y² నాకు అలాగే ఉంచుతున్నాను. 2 × xy నాకు తెలుసు ఎంత, 48. ఓకేనా, 48. ఇక్కడ xy ఎందుకు అనుకున్నామంటే అర్థమైందా, ఇక్కడ xy వాల్యూ మనకు అవసరం అవుతుంది కాబట్టి ఇక్కడ xy వాల్యూని కనుక్కున్నాం అనమాట. = 196. దట్ ఈస్ ఈక్వల్ టు x² + y² 48 రొంట్ల అంటే 50కి 2 తక్కువ, 100కి 4 తక్కువ అంటే 96. సో 196 - 96 x² + y² ఎంత వస్తుంది, 100 అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఆ రెండు పూర్ణాంకాల వర్గాల మొత్తం ఎంత అంటే 100 అని చెప్తాం. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అని కూడా మనము చెప్పడం జరుగుతుంది. అర్థమైందా సార్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. సేమ్ క్వశ్చన్, రెండు పూర్ణాంకాల వర్గాల మొత్తము వర్గమూలాల మొత్తము అని చెప్పేసి ఇక్కడ 14
√14 + 8√3 ప్లేస్లో జస్ట్ నెంబర్ మాత్రమే మారుస్తాడు. చేసే విధానం అంతా కూడా సేమ్ ఉంటుంది. ఇదే మోడల్ లెక్కను మీకు ఈ వీడియో లాస్ట్లో కూడా ఇంకొక లెక్కను చూపిస్తాను. కాబట్టి వీడియో అయితే చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి, ఇదే మోడల్ లెక్క మీకు చాలా పేపర్లు వచ్చింది. అన్ని పేపర్లో ఉన్న క్వశ్చన్స్ కూడా మీకు ఒకటి దగ్గర చూపిస్తున్నాను. √45 + √20 = 11.180 అయినట్లయితే √180 + 4√5 విలువ ఎంత అని అడిగాడు. ఈ క్వశ్చన్ మనకు గమనించినట్లయితే 28/9/2018 షిఫ్ట్ 2 గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ మనకి ఏమంటుండు జాగ్రత్తగా చూడండి. ఏమంటుండు, √45 + √20 విలువ మనకి చెప్పిన వాడు ఎంత అన్నాడు, 11.180. అయితే మనకి ఏమంటుండు, √45 + √20 = 11.180. అయితే మనకి ఏమంటుండు, √180 + 4√5 విలువ ఎంత అని అడుగుతుండు. దీన్ని మనము సెర్చ్ చేద్దాం. సెర్చ్ చేసినట్లయితే దీన్ని ఏం రాసుకోవచ్చు, 45 రూట్ని అలాగే ఉంచుతున్నా, ప్లస్ ఈ యొక్క 20 ఉందా, ఈ 20 నేను రాస్తున్నాను అంటే 4 × 5గా రాస్తున్నా. 4 × 5 దట్ ఈస్ ఈక్వల్ టు 11.180 అలాగే ఉంచుతున్నా. √45 అలాగే ఉంచుతున్నా, ప్లస్ ఈ 4ను బయటికి తీసుకొచ్చి 2 అవుతుంది, అంటే 2√5 అవుతుంది. 2√5 = 11.180 ఉంచుతున్నా. ఓకే, సో ఇది ఇలాగే ఉంచుతున్నా. ఎందుకు ఉంచుతున్నా అనేది మీకు నెక్స్ట్ ఇప్పుడు ఈ స్టెప్లో చెప్తాను. సో దీన్ని ఇక్కడ ఇది 1గా అనుకోండి, ఇది 1 ఈక్వేషన్ 1 అనుకోండి. ఇది చూడండి, √180 నేను రాసుకోవచ్చు, 45 × 4 రాసుకోవచ్చా, 45 × 4 మీకు నెంబర్స్ పైన కంబైండ్ ఉంటే అంటే లెక్కలు ఈజీగా వస్తాయి. నెంబర్స్ పైన కంబైండ్ లేకపోతే లెక్కలు చేయడం కష్టమవుతుంది. ఓకే, ఎందుకు ఇది √45 × 4 గానే రాసుకున్నా అంటే √45 + 2√5 వాల్యూ నాకు తెలుసు. సో కాబట్టి ఇక్కడ దీన్ని 45 × 4గా రాసుకున్నా, ఇది 4√5 అలాగే ఉంచుతున్నా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4ను బయటికి తీసుకొస్తే ఏమవుతుంది, 2√45 + 4√5 ఉంది, అవునా. ఈ రెండిట్లో కూడా మళ్ళీ నేను 2 కామన్గా తీస్తున్నా. 2 కామన్గా తీస్తే 2 × √45 + 2√5 రాయొచ్చా, రాయొచ్చు. ఇది మనకు వచ్చినటువంటి ఈక్వేషన్. మీరు ఇక్కడ గమనించండి, √45 + 2√5 విలువ ఎంత, 11.180 అనుకున్నామా, 11.180. సో కాబట్టి 2 × 11.180 విలువను ప్రతిక్షేపిస్తున్నాం. సో 11.180 విలువను మనం ప్రతిక్షేపించినట్లయితే మీకు వచ్చేటువంటి విలువ ఎంత అంటే, ఇక్కడ గమనించండి, 11 × 22, సో 18 × 36, 20 అంటే 360, 22.360 అంటే ఆప్షన్ ఏ అనేటువంటి మనకు రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఆప్షన్ ఏ మనకు రైట్ ఆన్సర్. సార్ ఇక్కడ గమనించండి, ఈ లెక్కలలో ఫస్ట్ ఏం చేయాలంటే వీటిని సాధారణీకరించాలి. ఇక్కడ వచ్చినటువంటి విలువ, ఇక్కడ ఉండేటువంటి విలువ అంటే ఇక్కడ అడుగుతున్న విలువకు ఎక్కడ ఒక దగ్గర ప్రతిక్షేపించే విధంగా మార్పు వస్తుంది అనమాట. దీన్ని కరెక్ట్గా మాడిఫై చేస్తే ఇక్కడ ఉన్నటువంటి విలువను, సో ఈ విలువ ఇక్కడ మాడిఫై అయితే చెక్ చేసుకొని ఈ విలువను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిక్షేపించాలి. ఓకే కదా, ఈ మోడల్ అర్థమైంది కదా. సో ఇదే మోడల్లో ఇంకొక లెక్క చూద్దాం. చూడండి, 3√5 + √125 = 7.84 అయినట్లయితే, 17.84 అయినట్లయితే √80 + 7√5 విలువ ఎంత. సో ఇది ఎప్పుడు అడిగారంటే మీకు ఆగస్టు 11, 2018 షిఫ్ట్ 2లో అడిగినటువంటి క్వశ్చన్, ఆర్ఆర్బీ గ్రూప్ డి 2018 క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ఏం చెప్తుండు, 3√5 + √125 = 17.84 అంటుండు. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చెప్తుండు, √80 + 7√5 విలువ ఎంత అని చెప్పేసి మనకు అడగడం జరుగుతుంది. సరే ఫస్ట్ దీన్ని మనం మాడిఫై చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే పెద్ద విలువలు ఉండద్దు, చిన్న విలువలు ఉండే విధంగా మార్చుకోవాలి. సో దీన్ని 3√5 అలాగే ఉంచుతున్నాను. సో ఈ 125ని 25 125 రాసుకోవచ్చా, 25 రాసుకోవచ్చు. కాబట్టి 25 × 5 = 7.84. ఇక్కడ 3√5 అలాగే ఉంచుతున్నాను. 25 మనం బయటికి తీసుకొచ్చినట్లయితే ఏమవుతుంది, 5 అవుతుంది. సో 5√5 = 17.84. ఇక్కడ 3√5, ఇది 5√5, కాబట్టి మొత్తం కలిపితే ఎంత అవుతుంది, 8√5 = 17.84. ఇక్కడ √5 విలువ తెలుసుకుందాం. ఓన్లీ √5 విలువ కావాలంటే 17.84 మనం 8 రాసుకోవచ్చు. సో 8 లెక్కలో దీన్ని కొట్టేసినట్లయితే మీకు ఎంత వస్తుందంటే 2.23 రావడం జరుగుతుంది. 2.23 రావడం జరుగుతుంది. ఓకే, ఇది √5 విలువ. √5 విలువ ఎందుకు అనుకున్నాను అంటే ఇక్కడ √5 ఉంది కాబట్టి దీన్ని కూడా √5లకు మార్చుకోవడానికి నాకు పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈజీగా లెక్క అయిపోతుందని అలా అనుకున్నాను అనమాట. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని రాద్దాం. √80 నేను రాసుకోవచ్చు, 5 వచ్చే విధంగా రాసుకోవాలి, √5 వచ్చే విధంగా రాసుకోవాలి. కాబట్టి
16 ఐదులు, ఓకే 16 ఐదులు 80 ప్లస్ 7√5 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 16 బయట తీసుకొస్తే ఏం రాసుకోవచ్చు 4√5 ప్లస్ 7√5 4√5 ప్లస్ 7√5 అంటే మొత్తం కలిపితే ఎంత అవుతుంది 11√5 ఓకే 11√5 సో ఇక్కడ 11 ఇంటూ √5 నాకు తెలుసు ఎంత 2.23 సో 11 ఇంటూ 2.23 చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 24.53 రావడం జరుగుతుంది 24.53 రావడం జరుగుతుంది రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఓకే 24.53 అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట ఓకేనా సార్ ఇక్కడ మనము ఈ లెక్క తీవ్రంగా గమనించండి ఈ లెక్కకేమో ఈ మొత్తం విలువ ఈ విధంగా వచ్చే పాసిబిలిటీ ఇక్కడ నాకు కనబడుతుంది ఈ నెంబర్లో కనబడుతుంది అందుకని ఈ విధంగా చేసిన ఓకే ఈ లెక్కలనేమో ఓన్లీ స్పెసిఫిక్ గా √5 ఎందుకు తీసుకున్నా సార్ ఇంతవరకు ఆపి దీన్ని మార్చడం ఈ విధంగా దీన్ని మార్చొచ్చా అంటే సరే ఇక్కడ √5 ఉంది ఇక్కడ నీకు 5√5 కి పాసిబిలిటీ ఉందా లేదు 7√5 ఉంది 2√5 ఎక్కడ నుంచి తీసుకొస్తావు పాసిబిలిటీ లేదు కాబట్టి సో √5 లో కనుకొని దాని విలువని ఇక్కడ ప్రతిక్షేపించాను అనమాట ఓకేనా సో చిన్న తేడా ఉంటుంది లెక్కలలో అడిగే విధానంతో మొదలే ఓకేనా సో మీరు గమనించవచ్చు లెక్క చూడండి 4√45 ప్లస్ √20 ఈక్వల్ టు 11.180 అయితే √180 ప్లస్ √4/5 అనేటువంటి ఎంత క్వశ్చన్ కూడా సేమ్ మోడలే కాకపోతే కొద్దిగా వేరియేషన్ ఉంటుంది ఇదే మోడల్లో ఉన్నటువంటి ఇంకొక లెక్క చూద్దాం ఓకే ఇది చూడండి సింపుల్ లెక్కనే ఎప్పుడు అడిగారంటే మనకు అక్టోబర్ 31 2018 షిఫ్ట్ 2లో ఆర్ఆర్బి గ్రూప్ డీలో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట √50 ప్లస్ √128 ఈజ్ ఈక్వల్ టు √n అయినట్లయితే n విలువ ఎంత అని అడుగుతున్నాడు ఈ యొక్క √50 ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ రాద్దాం 50 నేను రాసుకోవచ్చు మనకు రూట్ విలువ బయటికి వచ్చే విధంగా తీసుకోవాలన్నమాట అంటే 25 into 2 రాయొచ్చా 25 into 2 చేసినట్లయితే ఈ యొక్క దీని ఏం రాయొచ్చు మళ్ళీ 5 into 2 రాయొచ్చు సో దీని బదులు మనకి ఏమొస్తుంది ఒక 5 బయటకు వస్తుంది అంటే 5√2 గా మారిపోతుంది అనమాట ఓకే అర్థమైంది ఏ స్టెప్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు అందుకని స్లోగా వస్తుంది ఓకే నెక్స్ట్ √128 నేను రాసుకోవచ్చు 64 into 2 రాసుకోవచ్చా 64 into 2 ఎందుకంటే 8 నెంబర్లు 64 వస్తుంది సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు 8 into 8 into 2 రాసుకోవచ్చు సో ఇక్కడ 8 into 8 అంటే ఇక్కడ ఒక 8 బయట తీసుకోవచ్చు 2 8ల బదులు ఒక 8 బయటకు వస్తుంది 8√2 ఉంటుంది ఓకేనా సో ఈ రెండింటిని కలుపుతాం ఈ రెండింటిని కలిపితే మనకు ఈజ్ ఈక్వల్ టు √n అలాగే ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు √n సో 8 5 అంటే మనకు 13 ఈజ్ ఈక్వల్ టు √n కానీ మనకు కావాల్సింది n విలువనే సో ఈ రూట్ తీసేయాలంటే ఏం చేయాలి ఇరువైపులా వర్గం చేస్తాం అన్నమాట ఇరువైపులా వర్గం చేస్తే ఈ స్క్వేర్ కి రూట్ కి కట్టు దీన్ని చేద్దాం 13 into 13 అంటే ఎంత వస్తుంది 169 ఇంటూ ఈ స్క్వేర్ కి రూట్ కి కట్ అయితే 2 ఈజ్ ఈక్వల్ టు n దట్ ఈజ్ ఈక్వల్ టు 169 into 2 169 into 2 అంటే 170కి 2 తక్కువ అంటే 340కి 2 తక్కువ అంటే 338 అని చెప్తాం సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 338 అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది అనమాట 338 అని మనము చెప్తాం ఓకే కదా ఈ స్టెప్ అర్థమైంది కదా సింపుల్ లెక్క జస్ట్ చేయాలంటే చేయాలి అంతే ఓకేనా నెక్స్ట్ చూడండి ఇలాంటి మోడల్లోనే ఇంకొక లెక్క సో ప్రీవియస్ మోడల్ చూసాం కదా అలాంటి మోడల్లోనే ఇంకో లెక్క ఇది కూడా మన గ్రూప్ డీలో అడిగిన లెక్కనే ఎప్పుడు అంటే మీరు చూడొచ్చు సో సెప్టెంబర్ 18 2018 సెకండ్ షిఫ్ట్ లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట గ్రూప్ డి క్వశ్చన్ ఇది కూడా ఓకే ఈ మోడల్ చూడండి ఇక్కడ ఏమంటుందంటే √108 ప్లస్ √243 ఈజ్ ఈక్వల్ టు 25.98 అయినట్లయితే √147 ప్లస్ √192 విలువ ఎంత అని అడిగాడు ఇక్కడ చూడండి ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి ఈ విలువలను చిన్న విలువగా మార్చుకోవడానికి ట్రై చేస్తే 108 ఉంది 108 ఏం రాసుకోవచ్చు √4 into 27 రాయొచ్చు ప్లస్ √243 ఏం రాసుకోవచ్చు 9 ఎక్కం వస్తుందా 9 ఎక్కం 9 into √27 రాసుకోవచ్చు ఓకేనా 9 into 27 గా రాసుకోవచ్చు దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత 25.98 ఇక్కడ చూడండి ఈ 4 బదులు ఏం చేయొచ్చు 2 బయటకు వస్తుంది ఓకేనా 2 2 4 కాబట్టి ఒక 2 బయటకు వస్తుంది 27 ప్లస్ ఇక్కడ 9 బదులు 3 బయటకు వస్తుంది 3√27 దట్ ఈస్ ఈక్వల్ టు 25.98 సో ఈ రెండు కలిపితే ఏమవుతుంది 5√27 ఈజ్ ఈక్వల్ టు 25.98 సో ఈ 27 కూడా మళ్ళీ మార్చుకోవచ్చు కావాలంటే 9 into 3 రాసుకోవచ్చు కదా సో 9 into 3 రాసుకోవచ్చు ఇది 5 ఉంది దట్ ఈస్ ఈక్వల్ 25.98 అండ్ 9 3 వస్తుంది కాబట్టి 15 ఓకేనా సో ఈ స్టెప్ అర్థమైంది కదా 5√9 into 3 అంటే ఈ 9 బదులు ఒక 3 బయటకు వస్తుంది అంటే 5 into 3 √3 5 మళ్ళీ 15 √3 ఈజ్ ఈక్వల్ టు 25.98
సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఓన్లీ రూట్ 3 తీసుకుంటున్నాను, ఎందుకంటే దీన్ని రూట్ 3 రాసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. ఎలా తెలుస్తారు నీకు ముందే అంటే నెంబర్ల పైన కమాండ్ ఉంటే ఇలాంటి లెక్కలు ఆల్రెడీ మీరు ప్రీవియస్లో చేస్తుంటే మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ రూట్ 3 విలువ ఏమవుతుంది 25.98/15 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ 3 విలువ మనం కనుక్కున్నట్లయితే ఎంత వస్తుందంటే అప్రాక్సిమేట్లీ 1.73 రావడం జరుగుతుంది, 1.732 రావడం జరుగుతుంది, 1.732. ఓకే, ఇది మనకు రూట్ 3 విలువ వచ్చింది అనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని కనుక్కుందాం. మనకు కావాల్సింది ఏంటి, ఇదా కాదు, ఈ విలువ అండర్ రూట్ ఆఫ్ 147 ప్లస్ అండర్ రూట్ ఆఫ్ 192 కావాలి. అండర్ రూట్ ఆఫ్ 147 ఏం రాసుకోవచ్చు, 7 into 3 రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఈ 192 ఉంది, 192 ఏం రాసుకోవచ్చు మనము, సో 2 into 2 into 2 into 2 into and 2 into 2 into 3గా రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో కావాలంటే మీరు విడ తీసుకొని చూసుకోండి, లేదా 4 ఏకంలో చూసుకుంటే సార్ అంటే 4 ఏకంలో చూసుకోవచ్చు. లేదు సార్ నేను 9 ఏకంలో చూసుకుంటా అనుకుంటే 9 ఏకంలో, ఆ 4 ఏకంలో మీకు పాసిబిలిటీ ఈజీగా వస్తుంది. సో కావాలంటే 4 ఏకంలో చూసుకోండి, లేదంటే 16 ఏకంలో చూసుకున్నా సరిపోతుంది. ఓకేనా? సో ఇలా వీళ్ళైతే అలా చూసుకోండి. సో ఇక్కడ 7√3గా రాయొచ్చు దీన్ని, అవునా? ఒక 2 7లకు ఒక 7 బయటకు వస్తుంది. ప్లస్ ఇక్కడ 1 2 3, సో కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు 8√3 అని రాసుకోవచ్చు, అవునా? సో 2 into 2 into 2 దట్ ఈస్ ఈక్వల్ టు 2 4 4 8 8√3 రావడం జరిగింది. సో ఈ రెండింటిని కలపండి, 7√3 ప్లస్ 8√3 మొత్తం కలిపితే ఏమవుతుంది 15√3 అవుతుంది. సో 15√3 అంటే 15 విలువ మనకు తెలుసు. ఓకే, అలాగే ఉంటుంది. √3 అంటే మనకు తెలుసు ఎంత, 1.732. సో 15 into 1.732 అంటే మనకి ఎంత వస్తుంది, అప్రాక్సిమేట్లీగా 25.980 రావడం జరుగుతుంది. ఓకే, 25.980 రావడం జరుగుతుంది అనమాట. రైట్ ఆన్సర్ 25.980, ఆప్షన్ బి అనేటువంటి మనకు రైట్ ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ మోడల్ కూడా అడుగుతాడు, ఈ నెంబర్స్ పైన కంబైండ్ ఉండాలి. లేదు సార్ నాకు నెంబర్స్ పైన కంబైండ్ లేదనుకుంటే ఇలాంటి లెక్కల్ని మార్క్ చేసి పెట్టుకొని లాస్ట్కి ట్రై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి, సేమ్ సిమిలర్ మోడల్. ఈ క్వశ్చన్ మనకి ఎప్పుడు అడిగారంటే అక్టోబర్ 4, 2018 గ్రూప్ డి మనకు సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్. 7√48 ప్లస్ 7√147 యొక్క విలువ ఎంత అని అడగడం జరిగింది. సార్ ఇక్కడ మీరు గమనించినట్లయితే 7√48 నేను రాసుకోవచ్చు 16 ప్లస్ 7√147 ఏం రాసుకోవచ్చు 49 into 3 రాసుకోవచ్చా? ఇది చూడండి 150కి 3 తక్కువ ఉంది, సో 49 into 3 రాసుకోవచ్చు కదా. కొద్ది నెంబర్స్ పైన కమాండ్ ఎంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ 7 into ఇక్కడ 16 బదులు ఒక 4 బయటకు వస్తుంది, 4 into 4 రాస్తాం కాబట్టి 4√3 ప్లస్ 7 into ఇక్కడ ఒక 7 బయటకు వస్తుంది 7√3. ఓకే, నా 7 4 ఎంత వస్తుంది మనకు 28√3 ప్లస్ 7 7 49√3 రావడం జరుగుతుంది. సో ఇక్కడ √3 ఈక్వల్ ఉంది కాబట్టి 28 ప్లస్ 49 అంటే ఇక్కడ ఒక 50 ప్లస్ 27 అంటే 77√3 అని చెప్తాం. ఓకే, 77√3 రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 77√3 అని మనము చెప్పడం జరుగుతుంది. ఓకేనా? జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి విలువ ఏదైతే రూట్ లోపల ఉన్నటువంటి విలువను మీరు ఎంత ఫాస్ట్గా విభజిస్తారో అంత ఫాస్ట్గా లెక్క అయిపోతుంది అనమాట. ఓకేనా? పర్ఫెక్ట్ స్క్వేర్తో విభజించడానికి ట్రై చేయండి, నెంబర్స్ పైన కమాండ్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇదే మోడల్లో అడిగినటువంటి ఇంకొక లెక్క. ఇది ఎప్పుడు అడిగారంటే అక్టోబర్ 24, 2018 గ్రూప్ డి సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఇది చూద్దాం. ఇక్కడ ఏమంటుందంటే a/√512 512 ప్లస్ √162/a అయినా ఏ విలువ ఎంత అని అడిగాడు. సరే ఇక్కడ ఏమడుగుతుండు, ఏ విలువ అడిగాడు. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అంటే ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది చేస్తే మనకేమొస్తుంది, a ఇంటూ a అంటే a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √512 ప్లస్ ఇంటూ √162 రావడం జరుగుతుంది, అవునా? సో ఇక్కడ 512 అంటే ఏం రాసుకోవచ్చు మీరు, √8 into 8 రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. క్యూబ్స్ వచ్చి ఉండాలి, 1 నుంచి 10 వరకు క్యూబ్స్ వచ్చి ఉండాలి. 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ ఈ విలువలు వస్తే 512 అంటే 8 క్యూబ్ అని తెలుస్తుంది మీకు. ఓకేనా? ఇంటూ 162 రాస్తున్నాం, 162 నేను రాసుకోవచ్చు 81 into 2 రాసుకోవచ్చా? 81 into 2, అవునా? సో ఇక్కడ ఈ 2 8s బదులు ఒక 8 బయటకు వస్తుంది అంటే 8√8 ప్లస్ ఇది 81 అంటే 9 బయటకు వస్తుంది అంటే 9√2, అవునా? సో ఇప్పుడు మీరు గమనించండి, సో ఇక్కడ గమనించినట్లయితే ఓకే ఇది ఇంటూ ఉంది కదా, ఇంటూ ఉంది. సో 8 into 9 అలాగే ఉంటుంది, 8 into 9 ప్లస్
అండర్ రూట్ ఆఫ్ 8 ఇంటూ 2. 8 ఇంటూ 2 అంటే ఏం రాసుకోవచ్చు, అండర్ రూట్ 16. 16 బదులు ఏమొస్తుంది 4 అంటే 8 ఇంటూ 9 ఇంటూ 4. సో 8 ఇంటూ 9 ఇంటూ 4 చేసినట్లయితే 288 రావడం జరుగుతుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ బి అవ్వడం జరుగుతుంది. ఓకే, 288 జస్ట్ సింప్లిఫికేషన్ చేయడమే. ఇది చూడండి చాలా ఈజీ లెక్కనే. అండర్ రూట్ ఆఫ్ 0.0169 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.3 అన్నాడు. ఎక్స్ విలువ ఎంత, ఎక్స్ ఈక్వల్ టు 1.3 బై అండర్ రూట్ ఆఫ్ 0.0169 దట్ ఈజ్ ఈక్వల్ టు 1.3. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 2 బయటకు వస్తాయి అంటే 0.13. 169 అంటే 13 ఇంటూ 13 అంటే ఎంత, 169 కదా. సో ఇక్కడ ఏమైంది, 4 స్థానాల్లో ఎంచాడు కాబట్టి ఏం చేస్తాం 0.13 అని రాస్తాం. సో 13/13 ఇంటూ ఇక్కడ 10, ఇక్కడ 100. సో ఈ జీరో కట్ అయిపోతుంది, 13 కట్ అయిపోతుంది. ఇంకా మనకు మిగిలేదు ఏంటి 10, అవునా కదా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అవ్వడం జరుగుతుంది అనమాట, ఆప్షన్ ఏ. ఓకేనా, నెక్స్ట్ లెక్క ఇది చూడండి చాలా సింపుల్. x² ఈజ్ ఈక్వల్ టు 841 అన్నాడు. సో ఇక్కడ ఎక్స్ విలువ ఎంత అని అడిగాడు. ఎక్స్ విలువ ఎంత, 841 అనేటువంటి దేని యొక్క వర్గమూలం అవుతుంది. సో ఈ ఆప్షన్స్లలో రైట్ ఆన్సర్ ఏంటి అనేటువంటిది మీరే నాకు కామెంట్ బాక్స్లో తెలిపాలి. ఈ క్వశ్చన్ November 28, 2018 షిఫ్ట్ 1లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకే, క్రాస్ చెక్ చేసుకోవాలంటే చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. ఈ క్వశ్చన్ చాలా ఈజీ, కాకపోతే కొద్దిగా మీకు స్క్వేర్స్ పైన కమాండ్ అయితే ఉండాలి. 196 అంటే 14. ఓకే, అండర్ రూట్ ఆఫ్ 107 ప్లస్ 14 మొత్తం కలిపితే ఎంత అవుతుంది, 121 అవుతుంది. సో 121 అండర్ రూట్ ఆఫ్ 121 అంటే ఎంత, 11. సో ఇక్కడ ఏముంది 214 ఉంది, సారీ 214 ప్లస్ 11 అంటే ఎంత అవుతుంది 225 అండర్ రూట్ ఆఫ్ 225 ఎంత వస్తుంది 15 రావడం జరుగుతుంది. ఓకే 15. ఓకే, జస్ట్ 196 అంటే మీకు తెలిసి ఉండాలి. అండ్ అదేవిధంగా 121 అంటే ఎంత వర్గం అనేది తెలిసి ఉండాలి. అండ్ అదేవిధంగా 225 అంటే వర్గం ఎంత. సో ఇది 15, ఇది 11, ఇది 14 అని తెలిసి ఉంటే ఈజీగా ఈ లెక్కను మనము చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇది చూడండి చాలా ఇంపార్టెంట్ లెక్క. జస్ట్ ఇక్కడ ఇదే మోడల్లో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు a² మైనస్ b² అనేటువంటి ఫార్ములాలో ఈ రూట్లో వేసి ఇస్తాడనమాట వాల్యూ. జస్ట్ ఇక్కడ 8 తో 9, 10, 11, 12, 13, 14 ఈ విధంగా నెంబర్స్ మారుతుంటాయి. ఈ 2√15 అనేటువంటి నెంబర్ కూడా జస్ట్ ఆ నెంబర్స్ మాత్రమే మారితే సేమ్ మోడల్ అడుగుతాడు. ఇది అడిగినటువంటి క్వశ్చన్ ఎప్పుడంటే November 27, 2018 షిఫ్ట్ 3లో అడిగిన క్వశ్చన్. చూడండి a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే ఏం రాస్తాం, అండర్ రూట్ ఆఫ్ a² మైనస్ b² అంటే 8 మైనస్ 2√15 హోల్ స్క్వేర్. ఇది కట్ అయిపోతుంది. మనకేముంది 8 మైనస్ 2√15 ఉండడం జరుగుతుంది. అవునా, 8 మైనస్ 2√15 అనేటువంటి మనకు ఉండడం జరుగుతుంది. అవునా, సో ఇక్కడ సారీ a² కదా, a² మైనస్ b² ఇది కట్ అవ్వదు. చూడండి a² అంటే 8² మైనస్ 2√15 హోల్ స్క్వేర్ అండర్ రూట్ అలాగే ఉంటుంది. అండర్ రూట్ రాస్తే 8² అంటే 64. సో ఇక్కడ 2² అంటే 4 ఇంటూ స్క్వేర్కి రూట్కి కట్ అయితే 15 ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 64 మైనస్ 60 అండర్ రూట్ ఆఫ్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 2 అంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి చాలా ఈజీ లెక్క, కాకపోతే ఇలాంటి లెక్క మీకు ఇంత ముందుకే చెప్పాను. సో ఈ లెక్కను ఎలా చేయాలనేది కూడా మీకు చెప్పాను. మీరు ఒకసారి లెక్క చేయండి. మీకు ఆన్సర్ ఏం రావాలంటే ఆప్షన్ డి రావాలన్నమాట. ఓకే, 1.25 అనేటువంటిది రావాలి. సో మీకు ఇది రాకపోతే నెక్స్ట్ వీడియోలో ఇదే లెక్కను మీకు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీరు ట్రై చేయండి. అండర్ రూట్ ఆఫ్ 54 ప్లస్ అండర్ రూట్ 150 ఈజ్ ఈక్వల్ టు ఏ అయినట్లయితే అండర్ రూట్ 96 ప్లస్ అండర్ రూట్ 216 అనేటువంటిది ఏమవుతుంది అనేటువంటిది మీకు తెలియాలి, లెక్క చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇది November 16, 2018 గ్రూప్ డి షిఫ్ట్ 1లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో అండర్ రూట్ ఆఫ్ 3 to 4 ఈజ్ ఈక్వల్ టు x8 అయితే x ప్లేస్లో వచ్చేటువంటి నెంబర్ ఎంత, ఇది కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 324 అనేటువంటి దేని వర్గమూలం అనేటువంటి మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఇది చూడండి, x అండర్ రూట్ ఆఫ్ x బై 136 ఈక్వల్ టు 1/2 అయినా x విలువ ఎంత అని అడిగాడు. సార్ ఇది ఎంత ఈజీ లెక్క మీరే చూడండి. ఇక్కడ ఏమంటుండు, అండర్ రూట్ ఆఫ్ x బై 3136 ఈజ్ ఈక్వల్ టు 1/2 అన్నాడు. ఎప్పుడు అడిగాడు ఈ నెంబర్ అంటే October 31,
అండ్ 2018 షిఫ్ట్ 2లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఇరువైపులా వర్గం చేద్దాం, ఎందుకంటే మనకి ఎక్స్ విలువ కావాలి కాబట్టి. ఇక్కడ స్క్వేర్ చేస్తే ఈజీ కట్ అయిపోతుంది. ఇక్కడ 1/4 వస్తుంది, ఎక్స్ బై 3136 ఉంది, అవునా. సో మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ విలువ కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం, 3136 ఇటు సైడ్ పంపిస్తాం బై 4. సో దీన్ని డివైడ్ చేయండి, డివైడ్ చేసి మనకి ఎంత వస్తుంది, 784 రావడం జరుగుతుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది చూడండి, 882/1922 యొక్క వర్గమూలం ఎంత అని అడిగాడు. సో √882/1922 విలువ ఎంత అని అడిగాడు ఇండైరెక్ట్ గా. ఓకే, సో 8 నేను ఏం రాసుకోవచ్చు, 2 ఎక్కంలో కొట్టేయండి. 2 ఎక్కంలో కొట్టేస్తే 2 నల్ల 2 ఎక్కం, 2 9 18 అంటే ఇంకొకటి మిగులుతుంది, 2 6 12 2 ఎక్కం అంటే 441/961. సో 441 అంటే మీ అందరికీ తెలుసు, ఏం రాసుకోవచ్చు, 21 × 21. 961 అంటే ఏం రాసుకోవచ్చు, 31 × 31. సో ఇక్కడ రెండింటికి ఒకటి వస్తుంది కాబట్టి 21/31 రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, జస్ట్ వాల్యూస్ ప్రతిక్షేపించడమే. √144 ప్లస్ √156 ఇచ్చాడు. √144 అంటే ఏం రాసుకోవచ్చు, 12 × 12 మైనస్ గుర్తుంది బై 576 అంటే ఏం రాసుకోవచ్చు, 24 × 24 అలాగే ఉంచుతున్నా ఇంటూ మళ్ళీ ఇక్కడ -1/2 ఉంది, 16 అలాగే రాసుకుంటున్నా. √64 అంటే ఏం రాసుకోవచ్చు, 8 రాసుకోవచ్చు. ఓకేనా. సో 8 ఎక్కం 8 2 16 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది. ఓకే, ఇది ప్లస్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఏముంది, 12/24 × 2. 2 ఎక్కం 2 12లో 2 ఎక్కం 2 12లో అంటే 12 వస్తుంది. 12 ఎక్కం 12 అంటే 1. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, √256 × 289/4³ అన్నాడు. ఇక్కడ మీరు 256 ఉంది, 256 నేను రాసుకోవచ్చు, 16 × 16 రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. ఓకే, ఇంటూ ఇక్కడ 289 ఏం రాసుకోవచ్చు, 17 × 17/4³ అంటే 4 × 4 అవునా. ఇక్కడ చూడండి, 16 × 16 అంటే ఒక 16 బయటకు వస్తుంది, 17 × 17 అంటే ఒక 17 బయటకు వస్తుంది రూట్లోకి వెళ్ళి బై. సో 4 × 4 × 4 అంటే ఒక 4 బయటకు వస్తుంది, 4√4 అనేటువంటిది ఉంటుంది. 4 ఎక్కం 4 16. సో 4 × 17. సో 4 × 17 అంటే ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ √4 బదులు ఏం రాసుకోవచ్చు, 2 రాసుకోవచ్చా, రాసుకోవచ్చు 2. ఓకే, 2 1 జా 2 2 జా అంటే 17 రౌండ్ల 17 రౌండ్లు ఎంత అవుతుంది మనకు, 34. సో ఆప్షన్ డి అనేటువంటిది మనకు రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఇది చూడండి, ఇది చాలా ఈజీ లెక్క, కాకపోతే చాలా మంది చేయరు. ఇది అడిగినటువంటిది October 31, 2018 షిఫ్ట్ 1లో అడిగాడు. 3⁴ ప్లస్ 3⁵15 యొక్క వర్గమూలం అడిగాడు, అంటే దీని అండర్ రూట్ వాల్యూ అడిగాడు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సారీ 35 చూడండి, √35. ఓకే, సో ఇక్కడ రెండిట్లో మీకు కామన్ ఉంటుందా, √3⁴ కామన్గా తీస్తే ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ 1 ఉంటుంది ప్లస్ ఇక్కడ 3 ఉండడం జరుగుతుంది. 1 + 3 దట్ ఈస్ ఈక్వల్ టు √3⁴ × 4 రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 4 బదులు 2 బయటకు వస్తుంది అండ్ 3⁴ ఉంటుంది. సో ఈ 3⁴ అంటే ఏం రాసుకోవచ్చు, 2 × 3⁴17 రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. సో 2 × 3⁴17 అనేటువంటిది రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, సో ఇంతకుముందు చెప్పా కదా, ఫస్ట్ లెక్క గుర్తుందా, 2 పూర్ణాంకాల వర్గమూలాల మొత్తం అనే ఒక నెంబర్ చెప్పి ఆ 2 వర్గాల అంటే ఆ 2 పూర్ణాంకాల యొక్క వర్గాల మొత్తం ఎంత అని అడుగుతాడని చెప్పాను కదా, అదే మోడల్ లెక్క ఇది. సో దీన్ని మీరు ఒకసారి వీడియో ఆపుకొని ట్రై చేయండి, మీకు వస్తుందా లేదా. ఆన్సర్ మీకు ఎంత రావాలి అంటే 164 రావాలి. ఓకే, ఆప్షన్ ఏ అనేటువంటిది రావాలి. ఓకే, సో ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత నేను చెప్పేదాన్ని చూడండి, ఎందుకంటే జస్ట్ లెక్కలు చూస్తే రావు, ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. ఓకేనా. ఫస్ట్ ఏం చెప్తుండు, 2 పూర్ణాంకాల వర్గమూలాల మొత్తము అన్నాడు. పూర్ణాంకాలు ఏమనుకోవాలి, x, y, వీటి వర్గమూలాల మొత్తం అంటే √x ప్లస్ √y ఈజ్ ఈక్వల్ టు √18 + 8√5. ఓకేనా.
ఇప్పుడు మనకి ఏమంటున్నాం, వీటి వర్గాల మొత్తం కావాలి. x² + y² అంటే మనకు కావాలి. ఓకే, సో ఇక్కడ ఇరువైపులా వర్గం చేస్తాం. ఇరువైపులా వర్గం, ఇటు సైడ్ వర్గం అండ్ ఇటు సైడ్ వర్గం చేస్తే ఈ స్క్వేర్ కి రూట్ కి కట్ అయిపోతే ఇది a + b² రూపంలో ఉంది. సో a² + b² + 2ab = 18 + 8√15 రూపంలో ఉంది. ఓకే, సరే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ సారీ రూట్ ఎక్స్ కదా, సో ఈ స్క్వేర్ కి రూట్ కట్టు, ఈ స్క్వేర్ కి రూట్ కట్టు, కాబట్టి ఏముంటుంది x + y + 2√xy = 18 + 8√15 అనేటువంటిది మనకు, సారీ 8√5, 5 ఇది 15 కాదు 5, సో 5 అనేటువంటిది ఉండడం జరుగుతుంది 5. ఓకేనా, సో ఇక్కడ మీరు గమనించినట్లయితే x + y = x + y = 18 and 2√xy = 8√5 రాసుకోవచ్చు. ఓకేనా, సో రాసుకుంటే మీరు ఇక్కడ ఈ విధంగా చేయొచ్చు, లేదంటే సో ఈ విధంగా చేయండి, మీరు ఈ మోడల్ చేయండి, ఎందుకంటే మీకు ఫస్ట్ మోడల్ ఇదే చెప్పా కదా. ఇది కాకుండా లాస్ట్ ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను మీకు. ఇది సో ఈ మోడల్ తెలుసు, ఈ మోడల్ చేస్తే మీకు వస్తుంది. సో నేను ఇంకొక మోడల్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను, చూడండి. x + y + 2√xy ఉంది కదా, సో ఈ x + y అనేటువంటి దీనికి సమానం అవుతుంది. నేను 18 అలాగే ఉంచుకొని ఈ 2 × 4 రాసుకోవచ్చు కదా, దీనికి 8ని 2 × 4 రాసుకోవచ్చు. అవునా, ఈ 4ని లోపలికి పంపితే 16 అవుతుంది, అంటే 16 × 5 రాసుకోవచ్చు. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, 18 + 2√8 రాసుకోవచ్చు. అవునా, ఇప్పుడు x + y + 2√xy ఉంది. సో x + y = ఏమో 18 కావాలి, అంటే రెండు సంఖ్యలను కలిపితే 18 కావాలి. ఆ రెండు సంఖ్యలు ఇంటూ చేస్తే నాకు 80 రావాలి. అలాంటి సంఖ్యలు చెప్పండి. సరే, x + y చేస్తేనేమో రెండు సంఖ్యలను కలిపితే 18 రావాలి, రెండు సంఖ్యలను ఇంటూ చేస్తేనేమో 80 రావాలి. అలాంటి సంఖ్యలు చెప్పండి. 10, 8 అనుకోవచ్చా? సో 10 + 8 కలిపితే 18 అవుతుంది. 10 × 8 చేస్తే 80 అవుతుంది. అంటే x వాల్యూ వచ్చేసి నాకు తెలిసిపోయింది ఎంత, 10, అండ్ y వాల్యూ = ఎంత అనుకోవచ్చు, 8 అనుకోవచ్చు. సో x + y అంటే ఎంత వస్తుంది, 100 + 64 దట్ ఈస్ ఈక్వల్ టు 164 వచ్చింది. అవునా, 164 వచ్చింది. లేదు నేను ఇలా చేస్తా అంటే ఇలా కూడా చేయొచ్చు. లేదు సార్ నేను వాల్యూస్ ప్రతిక్షేపించడానికి నాకు ఐడియా ఉంది, ఇక్కడ ఆలోచించే కాన్సెప్ట్ నాకు తెలుసు అనుకుంటే ఇలా అయినా చేయొచ్చు. ఓకేనా, సో ఇది మనకు అడిగినటువంటి ప్యాటర్న్. ఇంకా ఫైనల్ లెక్క చూద్దాం. సో ఇది √1296 = x² అయినా x విలువ ఎంత అని అడిగాడు. సరే ఇక్కడ x విలువ అడిగాడు, సో దీన్ని మనం రాద్దాం. ఇరువైపులా వర్గం చేస్తా, ఎందుకంటే నాకు x విలువ కావాలి కాబట్టి. సో ఈ స్క్వేర్ కి రూట్ కి కట్ అయిపోతే 1296 = x⁴ ఉంది. x⁴ అంటే 1296ని x⁴ వచ్చే విధంగా రాయండి, అంటే 6 × 6 × 6 × 6 అని రాయొచ్చు. ఓకేనా, రాసినట్లయితే x⁴ కి సమానంగా అవుతుంది. x ఎంత అవుతుందంటే 6 అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, లేదు సార్ నేను చూసుకుంటా ఒక్కొక్క నెంబర్ కట్ చేసుకుని అనుకుంటే, సో 1296ని సో 4తో, ఈ 96 అనేది 4 ఎకంలో వస్తుంది కాబట్టి 4 ఎకంలో చేయండి, మళ్ళీ ఒక వాల్యూ వస్తుంది, దాన్ని మళ్ళీ 4 ఎకంలో చేయండి, మళ్ళీ ఒక వాల్యూ వస్తుంది, దాన్ని 4 ఎకంలో చేయండి. అలా చేసుకుంటూ కూడా మీరు x = 6 అనేటువంటి దాన్ని కనిపెట్టవచ్చు అనమాట. ఓకేనా, సో ఇది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఎవరైతే RRB గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కొరకు నేను 15 మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. సో ముందుగా 15 మాక్ టెస్ట్ తీసుకునే ముందు ఒక ఫ్రీ టెస్ట్ అయితే ఇచ్చాను. యాప్ కింద లింక్ ఇస్తాను, మన యాప్ లింక్ ఇస్తాను. సో కింద డిస్క్రిప్షన్ ద్వారా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ అందరికీ కూడా ఒక ఫ్రీ మాక్ టెస్ట్ ఉంటుంది. ఓకే, 100 మార్క్స్కి మీకు ఒక ఫ్రీ మాక్ టెస్ట్ ఉంటుంది. మొత్తం గ్రూప్ డి పేపర్ ఏ విధంగా ఉంటుందో మోడల్ పేపర్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఆధారంగా నేను తయారు చేసిన పేపర్స్తో ఉండడం జరుగుతుంది. ఆ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాయండి, మీకు వచ్చిన మార్క్స్ అనాలిసిస్ చేసుకోండి, ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు. సో దాన్ని బట్టి ఒకవేళ ఫ్రీ మాక్ టెస్ట్ అనేటువంటిది మీకు క్వాలిటీగా అనిపించినట్లయితే మిగతా టెస్ట్ సిరీస్ అయితే తీసుకోండి. మిగతా టెస్ట్ సిరీస్లో మీకు 15 మాక్ టెస్ట్ వస్తాయి. ఇవన్నీ కూడా తెలుగులో ఉంటాయి. ఒక్కొక్క టెస్ట్ మీరు 3 అటెంప్ట్స్ చేయొచ్చు. తీసుకున్న డేట్ నుంచి 6 మంత్స్ పాటు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. ఫీజు అనేటువంటిది 160 రూపాయలు ఉంటుంది. ఈ 15 మాక్ టెస్ట్ సిరీస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు ప్రీవియస్ గ్రూప్ డి మరియు ఎన్టీపీసీలో అడిగినటువంటి 1200 మ్యాథ్స్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఈ వీడియో చూస్తారు కదా, ఇలాంటి ఒక 1200 ఇంపార్టెంట్ బిట్స్ నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు గ్రూప్ డి మరియు ఎన్టీపీసీలో అడిగినటువంటి ప్రీవియస్లో అడిగినటువంటి 2000 ప్రీవియస్ జిఎస్ జీకే బిట్స్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఇస్తాను. ఓకే, హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఈ టెస్ట్ మీరు కావాలంటే మొబైల్లో రాసుకోవచ్చు, కావాలంటే డెస్క్టాప్లో రాసుకోవచ్చు. సో ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే
ఇక్కడ కనపడేటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి టెస్ట్ సిరీస్ గురించి డౌట్స్ ఉన్నట్లయితే. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయండి. అండ్ చాలా మంది అడుగుతున్నారు వీడియోలు ఎందుకు ఫాస్ట్ రావట్లేదు అంటే, సార్ నేను కొన్ని అదర్ వర్క్స్లో కూడా ఉన్నాను. సో వేరే వర్క్ ఉండడం వల్ల, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియోలు అయితే రాలేదు. కొద్దిగా సహకరించండి. నెక్స్ట్ రోజులలో రెగ్యులర్గా వీడియోలు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.